ముందుగా యావత్ భారతీయులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను మీ ఈశ్వర్ ట్రెండింగ్ స్టార్. మొన్నటి రోజు పేహల్గావ్లో మరి కాశ్మీర్లో 27 మందిని పాకిస్తాన్ టెర్రరిస్టులు అతి కిరాతకంగా చంపారు. టూరిస్ట్కి వెళ్ళింటే ఇది కరెక్ట్ కాదని నేను ఖండిస్తున్నా. అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ, అదేవిధంగా యావత్ భారతదేశం కూడా ఇది కరెక్ట్ కాదని ఖండిస్తోంది. యావత్ ప్రపంచం కూడా ఇది కరెక్ట్ కాదని ఖండిస్తోంది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ కూడా దీన్ని ఖండిస్తూ, అదేవిధంగా వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పడానికి, వాళ్ళందరినీ టెర్రరిస్టులు మట్టుపెట్టడానికి మన ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపారు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో వాళ్ళందరినీ కూడా మరి మట్టు పెట్టడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేహల్గావ్లో నివసించే ముస్లిమానంతా కూడా మన భారతీయులే. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులే. హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మనందరం కూడా వీఆర్ ఇండియన్స్. ఎందుకంటే భారతదేశ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇండియన్సే. ఒకరో ఇద్దరు ఉండొచ్చు, కానీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ముస్లిమాన్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దయచేసి వాళ్ళని అవాయిడ్ చేద్దండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే నేను మాత్రమే బాగుండాలా స్వామి, నేను మాత్రమే బాగుండాలా, పక్కనోడు ఏమైపోయినా పర్లేదు అనుకునే సమాజం మంది. అందులో నుంచి బయటికి రండి. మనం బాగుండాలా, మన పక్కనోడు బాగుండాలా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన దేశం అభివృద్ధి చెందాలా అని ఒక్క యూనిట్గా ఉంటేనే ఇలాంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు బార్డర్లోకి రావాలంటే కూడా వెన్నెముకలో వణుకు పుడుతుంది. గుర్తుపెట్టుకోండి. జై హింద్. I love my India.